నాకౌట్ మ్యాచెస్ అంటే ఇలా ఉండాలి. సూపర్ 32లో ఇవాళ జరిగిన 2 మ్యాచ్‌లు పెనాల్టీ రౌండ్స్‌కెళ్ళాయి. ఫస్ట్ వచ్చేసరికి జర్మనీ వర్సెస్ పరాగ్వే. సో, అక్కడ చూసుకుంటే పరాగ్వే వచ్చేసరికి ఫస్ట్ హాఫ్‌లో ఒక గోల్ పడింది. జర్మనీ వచ్చేసరికి సెకండ్ హాఫ్‌లో గోల్ కొట్టారు. మ్యాచ్ 90 మినిట్స్ కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ వచ్చేసరికి డ్రా అండ్ ఎక్స్ట్రా టైంకి వెళ్ళింది. ఎక్స్ట్రా టైంలో కూడా డ్రా. జర్మనీ మంచి అటాక్ చేశారు. మంచి పొజిషన్ వాళ్ళ దగ్గర బాల్ ఎక్కువ ఉంది. అటాక్స్ ఎక్కువ జరిగాయి. బట్ పరాగ్వే కీపర్ వచ్చేసరికి మంచిగా సేవ్ చేశాడు. అండ్ మ్యాచ్ వచ్చేసరికి పెనాల్టీ రౌండ్కి వెళ్ళింది. పెనాల్టీ రౌండ్లో 5 పెనాల్టీస్ కూడా డ్రా అయ్యాయి. ఇరు జట్లు 3-3 పెనాల్టీలో స్కోర్ చేశారు. అండ్ సిక్స్త్లో వచ్చేసరికి జర్మనీ మిస్ అయ్యాడు. అండ్ పరాగ్వే వచ్చేసరికి స్కోర్ కొట్టేశారు. దీనితో పరాగ్వే వచ్చేసరికి సూపర్ 16కు క్వాలిఫై అయింది. నెక్స్ట్ మ్యాచ్ మొరాకో వర్సెస్ నెదర్లాండ్. ఇదైతే ఎపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి ఇరు జట్ల స్కోర్ వచ్చేసరికి 0-0. అక్కడ నుంచి గోల్స్ పడలేదు. నెదర్లాండ్స్ నుంచి గోల్స్ పడలేదు. అలాగే మొరాకో నుంచి కూడా గోల్స్ పడలేదు. అండ్ సెకండ్ హాఫ్ 70 మినిట్స్ దగ్గర నెదర్లాండ్స్ నుంచి ఒక గోల్ పడింది. అండ్ మ్యాచ్ వచ్చేసరికి 19 మినిట్స్ అయ్యింది. మ్యాచ్ ఇంకా 5 మినిట్స్లో ఎండ్ అవుతుందని ఎక్స్ట్రా టైంలో డియాపో నుంచి బ్యూటిఫుల్ గోల్ పడింది మొరాకో. దీనితో స్కోర్ వచ్చేసరికి 1-1 అయింది. అది కాస్త ఎక్స్ట్రా టైంకి వెళ్ళింది. ఎక్స్ట్రా టైంకి వెళ్ళగానే ఎక్స్ట్రా టైమ్స్లో కూడా ఏం గోల్ పడలేదు. దీంతో మ్యాచ్ వచ్చేసరికి డ్రా అయింది. మ్యాచ్ డిసైడర్గా పెనాల్టీ రౌండ్కి వెళ్ళింది. సో పెనాల్టీలో చూసుకుంటే నెదర్లాండ్ వచ్చేసరికి ఓన్లీ 2 గోల్స్ మాత్రమే చేశారు. అండ్ మొరాకో వచ్చేసరికి 3 గోల్స్ చేశారు. దీంతో మొరాకో వచ్చేసరికి సూపర్ 16కు క్వాలిఫై అయింది. వాట్ ఏ మ్యాచ్. సో మీ ఫేవరెట్ మూమెంట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మెన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.